హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్ చూస్తున్నాం. క్వశ్చన్ చూద్దాం ముందు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ బై ఈ పవర్ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ వెన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ షో దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డజంట్ ఎగ్జిస్ట్. ఇది మనకు చెప్పమన్నాడు. సో డజంట్ ఎగ్జిస్ట్ అని కూడా చూపించమన్నాడు కాబట్టి అంటే ఎల్హెచ్ఎల్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చెప్పాలి. సో ఎల్హెచ్ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఆర్హెచ్ఎల్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది గివెన్ రాద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ బై ఈ పవర్ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్. ఇది గివెన్. ముందు ఎల్హెచ్ఎల్ చూద్దాం. ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీన్ని పక్కనే రాయాలి, అది మర్చిపోదు. దట్ ఈక్వల్ టు ఇది ఫార్ములా, ఎల్హెచ్ఎల్కి ఇది ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఫంక్షన్ ఈ పవర్ 1 బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ బై ఈ పవర్ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్. సో ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 కాస్త మనం హెచ్ టెన్స్ టు 0 చేయాలి. సారీ, ఎక్స్ టెన్స్ టు 0 కాస్త మనం హెచ్ టెన్స్ టు 0 చేయాలి. అయితే చేసేటప్పుడు ఏమైందంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం ఇక్కడ ఎక్స్ఎల్ అన్ని హెచ్లో మారిపోతాయి. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎల్ తీసుకున్నారనుకో నీకు మైనస్ హెచ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, 0 మైనస్ హెచ్గా రాస్తాను. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 మైనస్ హెచ్. ఎల్హెచ్ఎల్ తీసుకున్నాం కాబట్టి మైనస్ హెచ్ రాస్తాం. మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను 0 మైనస్ హెచ్ రాస్తున్నాను బై ఈ పవర్ 1 బై 0 మైనస్ హెచ్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై 0 మైనస్ హెచ్. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసుకున్నాము. సో అన్ని ఎక్స్ టెన్స్ టు 0 కాస్త హెచ్ టెన్స్ టు 0గా మార్చుకున్నాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ మైనస్ ఈ పవర్ 1 బై హెచ్. ఈ మైనస్ క్యాన్సిల్ బై ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ ప్లస్ ఈ పవర్ 1 బై హెచ్. ఇది కూడా సేమ్. సో నెక్స్ట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ నేను ఈ పవర్ 1 బై హెచ్ని కామన్ తీస్తాను. ఇక్కడ లేదుగా ఈ పవర్ 1 బై హెచ్ లేదు కాబట్టి దాన్ని డినామినేటర్ రాస్తాను. ఈ పవర్ 1 బై హెచ్ మైనస్ ఇక్కడ ఉన్నది బయటికి వెళ్ళిపోయింది బై ఈ పవర్ 1 బై హెచ్. కింద కూడా ఇక్కడ కూడా లేదు, నాకు ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ ఉంది. అక్కడ మనకు కావాల్సింది ఏంటి, 1 బై హెచ్ కావాలి. లేదు కాబట్టి డినామినేటర్ రాస్తున్నాను ప్లస్ 1. ఇక్కడ ఉంది ఈ పవర్ 1 బై హెచ్, అది బయటికి వెళ్ళిపోయింది. ప్లస్ అంటే ఈ పవర్ 1 బై హెచ్ ఈ పవర్ 1 బై హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్ మైనస్ 1 బై హెచ్. ఇది పై తీసుకెళ్తే అది కూడా మైనస్లో వెళ్ళిపోయింది. ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ మైనస్ 1 బై. సో కింద కూడా ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్. ఇన్ డినామినేటర్లో ఉన్నది పక్కకి వెళ్ళిపోయింది, పై తీసుకెళ్తే మైనస్లో వెళ్ళిపోయింది ప్లస్ 1. దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. బేసిస్ నుండి ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ పవర్ మైనస్ 2 బై హెచ్ మైనస్ 1 బై ఈ పవర్ మైనస్ 2 బై హెచ్ ప్లస్ 1. ఓకే. సో ఇప్పుడు నేను లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అన్నాడు అంటే హెచ్ ఉన్న ప్లేస్ని 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పవర్ 2 బై 0. సో మొత్తం నాకు ఏమైంది, ఈ పవర్ ఇన్ఫినిటీ అలా వచ్చింది. డినామినేటర్లో 0 ఉంటే మనకి ఇన్ఫినిటీగా వచ్చేది. అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ 1 అంటే 1 కాదు 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1. లిమిట్ అప్లై చేశాను నేను. హెచ్ ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి మొత్తం వాల్యూ నాకు 0 అయిపోయింది. ఇక్కడ కూడా హెచ్ ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం వాల్యూ నాకు 0 అయిపోయింది. సో నాకు ఇక్కడ మైనస్ 1 ఉండింది. ప్లస్ 1 మైనస్ 1 కాన్సిల్ చేస్తే నాకు మైనస్ 1 మిగిలింది. ఓకే. ఎల్హెచ్ఎల్ కనుక్కున్నాం. ఇప్పుడు ఆర్హెచ్ఎల్ కనుక్కున్నాం. ఓకే. నెక్స్ట్ మనం కనుక్కోబోతుంది ఆర్హెచ్ఎల్. RHL is equal to limit x tends to 0 plus
ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని ఫార్ములా ఇది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఈ పవర్ 1 బై ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ బై ఈ పవర్ 1 బై ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఇందాక ఎలా మార్చామో అలానే ఎక్స్ టెన్స్ టు 0 కాస్త హెచ్ టెన్స్ టు 0 చేసాం మనం. ఈ పవర్ 1 బై ఇక్కడ ఏముంది, ఇందాక మనకి ఎలా వచ్చింది 0 మైనస్ ఉంది కాబట్టి 0 మైనస్ హెచ్ రాసాం. ఇక్కడ ఏముంది 0 ప్లస్ ఉంది, అదే ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం 0 ప్లస్ హెచ్ రాసాం. మైనస్ ఈ పవర్ 1 బై 0 ప్లస్ హెచ్ బై ఈ పవర్ 1 బై 0 ప్లస్ హెచ్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై 0 ప్లస్ హెచ్. ఓకే, దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్ 1 బై హెచ్ మైనస్ ఈ పవర్ 1 బై హెచ్ బై ఇక్కడ మైనస్ ఉంది, మనం మైనస్ని మిస్ చేసాం. సో ఈ పవర్ 1 బై హెచ్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్. ఇక్కడ కూడా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఈ పవర్ 1 బై హెచ్ని కామన్ తీస్తున్నాం. ఇప్పుడు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ బై ఇక్కడ లేదుగా ఈ పవర్ ప్లస్ 1 బై హెచ్, సో డినామినేటర్ రాస్తాం ఈ పవర్ 1 బై హెచ్ బై ఈ పవర్ ప్లస్ 1 బై హెచ్ని ఇక్కడ కూడా కామన్ తీస్తున్నాం. సో 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ బై ఈ పవర్ 1 బై హెచ్. ఓకే, ఈ ప్లస్ ఈ పవర్ 1 బై హెచ్ ప్లస్ ఈ పవర్ 1 బై హెచ్ క్యాన్సిల్ అయిపోయి మనకు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 బై హెచ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2 బై హెచ్ అనేది వచ్చింది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇందాక ఎలా మనము హెచ్ ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాము, అలానే ఇప్పుడు కూడా హెచ్ ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 అంటే ఇక్కడ వాల్యూ 1. ఇందాక ఏమొచ్చింది మైనస్ 1 వచ్చింది. ఏంటిది ఇది ఎల్హెచ్ఎల్కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి. ఇప్పుడు మనకు ఆర్హెచ్ఎల్కి ఏమొచ్చింది ప్లస్ 1 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎల్ మైనస్ 1 ఆర్హెచ్ఎల్ అనేది ప్లస్ 1. ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ వచ్చింది. ఇదే మనం ప్రూవ్ చేయమన్నాడు. దట్స్ ఇట్.